హలో ఫ్రెండ్స్, నేను నందు. ఈరోజు మీకు డబ్బు నిర్వహణ గురించి చెప్తా. సాధారణంగా మనం సంపాదన కోసం 9 నుంచి 5 వరకు ఉద్యోగానికి పని చేస్తాము, కానీ ధనవంతులు ఇలా చేయరు. వారు డబ్బు కోసం పని చేయడం కాకుండా, డబ్బు వారి కోసం పని చేయడం ఎలా అని నేర్చుకుంటారు. అదేనండి, ఆదాయం తెచ్చే ఆస్తులను సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం. ఇది వారికి ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. ఇంకా మీకు ఒక ఉదాహరణతో అర్థం అయ్యేలా చెప్తా. ఒక గమనకారుడు కేవలం ఉద్యోగంలో సంపాదనకు మాత్రమే ఆధారపడకుండా అదనంగా డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేస్తాడు. ఒక యూనిట్ను అద్దెకు ఇస్తాడు. ఆ అద్దె ఆదాయం ఇంటి ఇముడి ఖర్చును కడుతుంది. అలా తన జీతాన్ని ఇతర పెట్టుబడులకు ఉపయోగించగలిగాడు. ఆర్థిక విద్య ముఖ్యం. ఆర్థిక విద్య లేకపోతే మనం నిర్దేశితమైన నిర్ణయాలు తీసుకోలేము. పెట్టుబడులు ఎలా చేయాలి, ఖర్చులు ఎలా నియంత్రించాలి, రుణాల నుంచి ఎలా బయటపడాలి అనేవి తెలుసుకోవడం చాలా అవసరం. ధనవంతులు ముందుగా ఈ విషయాలను నేర్చుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యంగ్ ప్రొఫెషనల్ నెలకు 5,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నాడు. అతను మార్కెట్ నిబంధనలు నేర్చుకున్నాడు. 10 ఏళ్ల తరువాత అతని పెట్టుబడుల విలువ చాలా పెరిగి మంచి రాబడిని తెచ్చింది. మీ స్వంత వ్యాపారంపై దృష్టి పెట్టండి. మీరు ఇతరుల కోసం పని చేయడం కంటే మీ స్వంత ఆదాయ సాధనాలు, జాగీర్లు, వ్యాపారాలు లేదా సైడ్ హస్టిల్స్ తయారు చేయడం ఉత్తమం. మీకు డబ్బు వచ్చే ఆస్తులు సృష్టించుకోవాలి. ఉదాహరణ, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీకెండ్లలో ఫ్రీలాన్స్ చేస్తూ యాప్స్ డెవలప్ చేస్తాడు. ఈ ఆదాయం అతని జీతంతో పాటు అదనపు ఆదాయంగా మారింది. దీని ద్వారా అతను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టగలిగాడు. ఆస్తులు మరియు బాధ్యతల మధ్య తేడా తెలుసుకోండి. ఆస్తులు మనకు డబ్బు తెస్తాయి, కానీ బాధ్యతలు మన నుంచి డబ్బు తీసుకెళ్తాయి. ఓ పెద్ద ఇల్లు లేదా లగ్జరీ కారు బాధ్యతగా మారుతుంది, కానీ రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఆస్తిగా మారతాయి. ఉదాహరణ, ఒక డాక్టర్ కొత్త కారు కొనుగోలు చేయకుండా ఆ డబ్బుతో కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. ఆ ప్రాపర్టీ అద్దె రూపంలో ప్రతినెల ఆదాయం తెచ్చింది. కార్పొరేషన్ల శక్తిని ఉపయోగించండి. ధనవంతులు కార్పొరేషన్లను ఉపయోగించి పన్నులను తగ్గించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యాపార ఖర్చులను తగ్గించడం ద్వారా వారు ఎక్కువ సంపదను నిల్వ చేసుకుంటారు. ఉదాహరణ, ఒక చిన్న వ్యాపార యజమాని ట్రావెల్, మీటింగ్స్ వంటి ఖర్చులను వ్యాపార ఖర్చులుగా చూపించి పన్నులలో తగ్గింపు పొందాడు. ఈ విధంగా అతని ఖర్చులలో చాలా భాగం ఆదా అయ్యింది. ధనవంతులు డబ్బు సృష్టిస్తారు. వివరణ: ధనవంతులు అవకాశం కోసం ఎదురు చూడరు, వారు అవకాశాలను సృష్టిస్తారు. కొత్త మార్గాలు, పెట్టుబడులు మరియు వ్యాపార అవకాశాలను కనుగొంటారు. ఉదాహరణ, ఒక విద్యార్థి OLX లేదా ఇతర ప్లాట్ఫారంల ద్వారా చౌకగా ఫోన్లు కొనుగోలు చేసి చిన్న మరమ్మతుల తర్వాత వాటిని ఎక్కువ ధరకు విక్రయించి లాభం పొందాడు. భయం మరియు లోభాన్ని జయించండి. డబ్బు కోల్పోయే భయం మరియు వెంటనే లాభం పొందాలనే లోభం మన ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. రిస్క్ తీసుకోవడం మరియు భావోద్వేగాలను నియంత్రించడం చాలా అవసరం. ఉదాహరణకు, ఒక ఉద్యోగి మార్కెట్ పడిపోయినప్పుడు స్టాక్స్ కొనుగోలు చేయడానికి భయపడ్డాడు. కానీ అతను ధైర్యంగా పెట్టుబడి పెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పెట్టుబడుల విలువ ఎక్కువగా పెరిగింది. ఇవ్వడం ముఖ్యం. ధనాన్ని పంచుకోవడం మీకు మరింత సమృద్ధిని ఆకర్షించగలదు. ఇది మంచి పేరును, నమ్మకాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యాపారి తన ఆదాయంలో కొంత భాగాన్ని పేద పిల్లల విద్య కోసం స్కాలర్షిప్లుగా ఇచ్చి సమాజంలో మంచి గుర్తింపు పొందాడు. ఈ పాఠాలు రోజువారీ జీవితంలో అమలు చేయగలిగితే మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం సులభం. చిన్న స్టెప్పులతో మొదలుపెట్టి వ్యాపారాలు, పెట్టుబడులు మరియు ఆర్థిక నియంత్రణతో పెద్ద విజయాలను సాధించవచ్చు. మీ డబ్బు మీకోసం పనిచేసే విధంగా మార్చుకోవడమే ఈ వీడియోకి ఉన్న అసలైన సందేశం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.